చూడండి, నిన్నటి రోజున పతంజలి మహర్షి యమముల గురించి తెలియజేశాడు సాధనా పాదంలో. అయితే ఇందు యోగులచే గ్రహింపదగు విశేషం ఏంటి అంటే, దానికి నెక్స్ట్ సూత్రం ద్వారా జాతి దేశ కాల సమయావచ్చిన్నాః సార్వభౌమ మహావ్రతం. చూడండి, నెక్స్ట్ సూత్రం ద్వారా ఏం చెప్తున్నాడంటే, పూర్వ సూత్రంలో చెప్పబడిన యమములు జాతి చిన్నాహ అంటే జాతి దేశము కాలము సమయములచే సంకుచితము కాని పక్షమున సార్వభౌమాహ పైన చెప్పినటువంటి జాత్యాది స్థానములలో ఎక్కడనూ ఖండితములు కానివై మహావ్రతమని చెప్పబడును. ఇక్కడ కొంచెం బాగా అందరూ వివరంగా తెలుసుకోండి. జాతి సంకుచితము అంటే కొందరు మత్స్య జాతి ప్రాణులను హింసింతురు. చూడండి, ఇక్కడ జాతి అనేది హింస అనే దాని గురించి చెప్తున్నాడు. ఈ యొక్క కొందరు మత్స్య అంటే చేపలను చంపుదురు, మరికొందరు మేక లేక కోడి మున్నగు జాతికి చెందిన ప్రాణులను హింసించి భక్షింతురు. అంటే కొందరు చేపలు తింటారు, కొందరు మేక కోడి తినేవాళ్ళు తింటుంటారు. అట్టి వారు మత్స్యములను తక్క వేనిని హింసింపమని, ఇంకా కొంతమంది మేము మేకలను కోళ్ళను మాత్రమే తింటాం, ఇంకా వేరే తినమని చెప్పుచుందురు. ఇది ఇక్కడ జాతి వచ్చిన హింస అని చెప్పబడును. ఇట్టిది మహావ్రతము కాజాలదు. అంటే కొంతమంది మేము కేవలం కోడి ఒక్కటే తింటాం, మిగతా సంపం మేము తినమని చెప్తుంటారన్నమాట. అది కాదు, ఇక్కడ అదే చెప్పబడుతుంది. హింస అంటే ఏ ప్రాణిని జాతి అనేది సంబంధం లేదు. నువ్వు చేపన కోడ కుక్క ఏదన్నా కానీ, గొర్రె కానీ మేక కానీ ఆవు కానీ ఏదైనా సరే దాన్ని చంపి తినడం అనేదంతా హింసనే. అర్థమవుతుందా? ఇక్కడ అందుకే పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే జాతి అనే పదం ఉపయోగించాడనమాట. తర్వాత దేశ సంకుచితం. చూడండి, కురుక్షేత్రమున ప్రాణహింస చెయ్యను, కాశీ యందు ప్రాణహింస చెయ్యను అని కొన్ని ప్రదేశములలో హింసను వర్జించుట. కొంతమంది మేము కాశీ పోతారు, కాశీ పోయి ఆడ చీయలు తింటారా? ఇప్పుడు అది ఇక్కడ ప్రదేశం వచ్చింది, దేశం వచ్చింది అంటే ఆ ప్రదేశం పోయినప్పుడు తినం. అగస్తేశ్వర కోడ పోతే తినం. తర్వాత మళ్ళీ ఇక్కడ తిరుపతి పోతే మేము మాంసం తినం. అంటే ఆ ప్రదేశం అన్నమాట, దేశం అది చెప్తూ ఉంటారన్నమాట. కొన్ని ప్రదేశములలోనే ఈ విధంగా హింస చెయ్యను అని చెప్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇక కాల సంకుచితం. కొంతమంది కాలం, అది ఇప్పుడు చెప్పబడతా ఉంది. ఏకాదశి నాడు మేము తినము, ఇది కాలానికి సంబంధం. కార్తీక మాసంలో తినము. నిన్న ఇదే ఒకటి వచ్చిందన్నమాట పాయింట్. నేను మా భార్య కూర్చుంటే అదే కార్తీక మాసం అని అంటే మా భార్య అనేది సర్లే అట్లన్నా కొన్ని ప్రాణులన్నా మిగులుతాయి, పాము బ్రతుకుతాయి, ఈ నెల అంతా తినకుంటే అంటుంది విషయం. ఈ కార్తీక మాసంలో అన్నా తినకపోతే కొన్ని కోళ్ళు పాపం గొర్రెలు బ్రతికిపోతాయి కదా, ఎంతో కొంత మేలవుతారు కదా. అట్లా కొంతమంది ఏకాదశి నాడు నేను ప్రాణి హింస చెయ్యను, పూర్ణిమ నాడు హింసింపను అని సమయం చెప్తారనమాట. లేదు కార్తీక మాసంలో తినను, శ్రావణ మాసంలో తినను, గురువారం తినను అంటాడు ఒకడు. వాళ్ళు నేను గురువారం అస్సలు ముట్టను బా, గురువారం అస్సలు తగిలే కత్తే లేదు, గుడ్డు కూడా తగలనంట. ఒక్కొక్కరు సోమవారం అని ఇట్లా కాలానికి సంబంధించింది. ఇక సమయ సంకుచితం. సమయమున ప్రతిజ్ఞ లేక సంకేతము. ఇతరుల కొరకు హింసింతును కానీ నా కొరకు హింసింపను. నేను మా భార్య అడిగింటే తీసుకొచ్చిన మాంసం, నేనైతే తినను. మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నా, నా కోసం కాదు. వాళ్ళు ఏదో చేయాలని చెప్పినారు, పెద్దలకు ఏట పెట్టాలని పెట్టినా, నా కోసం అయితే కాదు.
దినానికి యాట పెట్టాలన్నారు. వాళ్ళు చెప్పినారు, నాకైతే ఒప్పుకోను, కానీ వాళ్ళ కోసం చేస్తున్నాను. దీన్ని ఏమంటారు? సమయ సంకుచితం అంటారు. ఇతరులు హింసింపమనియు హింసింతును, లేకుంటే నేను హింసించను అనియో ప్రతిజ్ఞ చేసి హింస నుండి విరమించుట. ఇట్టి ఉపవాదములు లేక ఏ ప్రాణిని ఎన్నడు ఎక్కడ ఏ విధముగాను హింసింపకుండుట మహావ్రతమని చెప్పబడును. ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి మహావ్రతం. అంటే నువ్వు ఎక్కడ పో, ఏ దేశం పో, ఏ ప్రాంతం పో, ఏ సమయమైనా కానీ, ఏ సందర్భమైనా కానీ, ఎవరి కోసమైనా కానీ, ఏ ప్రాణికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హింస లేకుండా ఉండడమే, జీవించడమే మహావ్రతము అని చెప్పబడును. ఇట్లే సత్యాదులు కూడా పాటించాలి. ఇది ఒక అహింస గురించి చెప్పాడు. ఇట్లనే సత్యం పట్ల కూడా ఇట్లనే ఉండాలి. దేశకాల పరిస్థితులన్నీ కూడా అట్లే, దొంగతనం పట్ల అట్లే ఉండాలి, అస్థేయం బ్రహ్మచర్యం పట్ల అట్లే ఉండాలి, అపరిగ్రహం పట్ల అట్లే ఉండాలి. ఏమర్థమవుతుందా? ఈ ఐదింటికి ఈ విధంగా చేయాలి. దేశము, కాలము, సమయము, మనుషుల పరిస్థితులు, సందర్భాలు ఏవి లెక్క చేయకూడదు అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. యోగి ఇట్టి వ్రతములనే ఆచరింపవలయునని భావము. చూడండి, యోగాభ్యాసం చేసే యోగి ఈ మహావ్రతాలను ఈ విధంగా పాటించాలి అని పతంజలి మహర్షి తెలియజేస్తున్నాడు. ఓ